కనిపిస్తోంది. ఇక మా ప్రతినిధి వేణు వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మనకు అందించడానికి. వరంగల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి వేణు? ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటగా వార్డు సభ్యుల లెక్కింపు అయితే కొనసాగుతుంది. ఇక ప్రధానంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు 16 చోట్ల సర్పంచ్ స్థానాలకు సంబంధించిన ఫలితం వచ్చింది. ఇందులో 12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందగా మిగతా చోట్ల కాంగ్రెస్ గెలుపొందిన పరిస్థితి. ప్రధానంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద ప్రస్తుతం మనం కోలాహలం చూడొచ్చు. హోరాహోరీగా జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఆ సమయంలో దాదాపు 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా హన్మకొండ జిల్లాకు సంబంధించి దాదాపు 4 చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి. ఇక మిగతా పోలింగ్ పూర్తయినటువంటి ప్రతి గ్రామ పంచాయతీ లోపల కూడా ఇప్పుడే మొదటి స్థాయి లోపల వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఇక వరంగల్ జిల్లాలో అత్యధికంగా ఈసారి 88% పోలింగ్ నమోదైంది. భూపాలపల్లిలోని మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. జనగామ జిల్లాకు సంబంధించి జఫర్గఢ్ మండలం అల్వార్బండ తండాలో బానోతు అరుణశ్రీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. మహబూబాద్ జిల్లాలో 3 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. జనగామ జిల్లాలోని లింగాల కనపురం ఏనబావి సర్పంచ్ గా బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట సైదులు గెలుపొందారు. ఇక హన్మకొండ జిల్లాలోని ఎలకదుర్తి మండలం ఆరపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి పాత్రపోయిన స్రవంతి, వర్ధనపేటలోని కడారగూడెం లోపల ఈ విధంగా బీఆర్ఎస్ అయితే ప్రస్తుతం మొదటిగా వస్తున్న ట్రెండ్స్ చూస్తే బీఆర్ఎస్ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందిన పరిస్థితి. వార్డు స్థానాల్లో దాదాపుగా 42% వార్డు స్థానాలు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకున్న పరిస్థితి. మేజర్ గ్రామ పంచాయతీ లోపల మొదటగా వార్డుల స్థానాలు కొనసాగుతున్న నేపథ్యం లోపల సర్పంచ్ సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కమలాపూర్ సంబంధించి మేజర్ గ్రామ పంచాయతీ 9,700 పైగా ఓట్లు ఉన్నాయి. సో ఇక్కడ ఇప్పుడిప్పుడే ఎన్నికలు అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు ఇప్పుడే పూర్తి చేయడంతో ఆ బ్యాలెట్ బాక్స్ కూడా కౌంటింగ్ కేంద్రానికి అయితే తీసుకొస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో ఏదేమైనా కూడా హోరాహోరీగా జరిగిన ఎన్నికల లోపల ఏ సర్పంచ్ అభ్యర్థి అయితే ఎన్ని పంచాయతీలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ట్రెండ్స్ మీరు చెప్తున్నారు 4 వరకు కూడా పోలింగ్ జరిగింది అంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కొంచెం ఎక్కువ సీట్స్ నమోదు చేసుకుంది అని అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మొత్తంగా 555 గ్రామ పంచాయతీలకు మొదటి విడత లోపల ఎన్నికలు ఉండగా 53 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 502 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరిగాయి. ఇందులోపల ఇప్పటికున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే దాదాపు 24 స్థానాలకైతే రిజల్ట్ అయితే వచ్చింది. సో వార్డు మెంబర్లు చాలా చోట్ల ఏకగ్రీవం పోవడంతో సర్పంచ్ స్థానాలకు మాత్రమే అక్కడ ఎన్నిక జరగడంతో ఆ చోట్ల మొదటిగానే రిజల్ట్ అయితే వస్తుంది. చూడొచ్చు మనం ఇప్పుడే కొన్ని చోట్ల నుంచి మేజర్ గ్రామ పంచాయతీల నుంచి ఆ బ్యాలెట్ బాక్సులు ఇప్పుడిప్పుడే కౌంటింగ్ కేంద్రాలకు కూడా చేరుకుంటుంది. ప్రస్తుతం వచ్చినటువంటి 24 గ్రామ పంచాయతీ లోపల 18 స్థానాలు బీఆర్ఎస్ కు వచ్చాయి. మిగతా 6 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. దీన్ని బట్టి చూస్తే కొంత మొదటగా వార్డు సభ్యులు ఏకగ్రీవమైన చోట హోరాహోరీ పోరు సర్పంచ్ జరిగినటువంటి చోట బీఆర్ఎస్ కొంత ఆధిక్యంలో ఉన్నట్టు కూడా ప్రైమరీ ట్రెండ్స్ బట్టి తెలుస్తుంది. ఇక మేజర్ జీపీలు కీలకమైనటువంటి జీపీల లోపల పూర్తిగా అటు కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ రెబల్స్ కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఆ చోట్ల కొంత ఓట్ల చీలిక రావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు బలపరిచినట్టు అభ్యర్థుల ఓట్లు రెబల్స్ వెళ్లడంతో కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని కూడా తెలుస్తుంది. ఈ బీఆర్ఎస్ గెలిచే ప్రతి చోట కూడా స్రవంతి అయినటువంటి అభ్యర్థి ఆరపల్లి వద్ద 4 ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత హైయెస్ట్ మెజార్టీ 121 ఓట్లతో జనగామ నికాల కనుక్కుని గెలిచారు. అంటే అతి తక్కువ ఓట్ల మెజార్టీతో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్న పరిస్థితి. అక్కడ రెబెల్స్ బెడద కారణంగానే ఈ విధంగా కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులు నష్టపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లో దాదాపుగా మరో 80 స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్ మరో 15 నిమిషాల్లో రాబోతుంది. సో మొత్తానికి అయితే ప్రైమరీ ట్రెండ్స్ బీఆర్ఎస్ వైపు ఉన్నా కూడా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి మాత్రం పూర్తిగా కాంగ్రెస్ వైపు ఏడ్చి వచ్చే అవకాశం ఉందని. ఇక బీజేపీ కూడా హన్మకొండ జిల్లా లోపల కొంత ఎలకతుర్తి, భీమదేవరపల్లి, అదేవిధంగా కమలాపూర్ మండల లోపల బీజేపీ అభ్యర్థులు కూడా కొంత హోరాహోరి పోరిచ్చారు. సో ఈ 3 మండలాల లోపల కూడా దాదాపు 8 చోట్ల బీజేపీ అభ్యర్థులు అయితే ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మరొక గంట లోపల దాదాపుగా 80% ఎన్నిక సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. రైట్ వేణు, మొత్తంగా 555 పంచాయతీలకు గాను ఇప్పుడిప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు బీఆర్ఎస్ 18 స్థానాలను కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కౌంటింగ్ అయితే కంప్లీట్ కావాల్సి ఉంది. సాయంత్రం రాత్రి 8 గంటల ప్రాంతానికల్లా మొత్తం ఒక క్లారిటీ వచ్చే అవకాశం
అవకాశం ఉంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అన్ని ప్రాంతాల్లో కూడా విజయకేతనం ఎగరవేస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు అంటే 4:16 వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 305 పంచాయతీలలో కాంగ్రెస్ ముందంజలో ఉంటే 35 స్థానాల్లో బీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసింది. ఇక ఇండిపెండెన్స్ కొన్ని చోట దాదాపు 45 ప్రాంతాల్లో విజయకేతనం ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. బీజేపీ 3వ స్థానంలో ఉంది. దాదాపు 15 నుంచి 18 స్థానాల్లో అక్కడ విజయకేతనం ఎగరవేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇప్పుడిప్పుడే కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఉదయం కొన్ని చోట్ల ఆలస్యంగా పోలింగ్ నమోదైంది. దీంతో మధ్యాహ్నం 3:30, 4 వరకు కూడా అక్కడ పోలింగ్ ఏర్పాట్లు జరిపిన తర్వాత ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్లన్నింటినీ కూడా భద్రపరిచి తీసుకొస్తూ ఉన్నారు. సాయంత్రానికల్లా మొత్తం అన్ని తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నీ సాయంత్రం 8 గంటలకల్లా మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది.